చంద్రబాబు గారికి నమస్కారములు. కూటమి ప్రభుత్వం ఈ రోజు నుండి సంక్షేమ పండుగలు జరుపుకుంటుందని ప్రారంభమైనని మీరు సంతోషంగా ప్రారంభించారు. రాష్ట్రమంతటా మీరు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సంక్షేమాన్ని ప్రజలతో మమేకమై పండుగలాగా జరుపుకోవడం ఎంతో అద్భుతంగా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ దగ్గర నుండి మిగతా పెట్టెల దొరలందరూ ఈ యొక్క పెన్షన్ ఇవ్వలేరని, ఇది ఒకటి వాగ్దానం అని ఎన్నికల ముందు పిచ్చి కూతలు కూసిన ఈ పిచ్చి కుక్కలన్నీ ఇప్పుడు వారి తలలో ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలండి. ఎందుకంటే ఆ జగన్ ఎంత అబద్ధాలు ఆడుతూ ఎన్నికల ముందు ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారండి. మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం, మాట ప్రకారం మీరు తొలి 5 సంతకాల్లో దీన్ని కూడా ఒక సంతకంగా చేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, మీకు, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలండి. ఇంత బాగా జరిగిన ఈ కార్యక్రమంలో ఒక పొరపాటు దొరికిందండి. ఈరోజు పేపర్లో మొదటి పేజీలో ప్రభుత్వం తరఫున సంక్షేమ పండుగలు ప్రారంభం అని ఒక యాడ్ వచ్చిందండి అన్ని పేపర్ల మొట్టమొదటి పేజీల్లో. అందులో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కానీ, మన మోడీ గారి బొమ్మ కానీ లేకపోవడం ఒకంత ఆశ్చర్యపోయారు ప్రజలు, ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, తటస్థులు చాలా కొంచెం ఏంటి ప్రభుత్వం యాడ్లో ఆయన బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ లేదేంటి, మోడీ గారి బొమ్మ లేదేంటి అని అనుకున్నారండి ప్రజలు. నేను ఎందుకు చెప్తానంటే, నేను మనం ఏదో చేయాలని కానీ కాదండి, ప్రజలు అనుకున్నది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను 10 సంవత్సరాలు వీడియో చేస్తున్నాను అండి. వాళ్ళ మాటలే జరిగేదే నేను చెప్తానండి. నేను మొన్న ఎనాలిసిస్ చేశాను, ఎవరికైనా సీట్లు వస్తాయని. వాళ్ళ చెప్పిన ప్రకారమే, ఆ యొక్క రిపోర్ట్ ప్రకారమే చేశాను. అందులో ఆ ప్రకారం మనకు అన్ని సీట్లు వచ్చినాయండి. కనుక నా మాటల్ని మీరు పక్కన పెట్టకుండా దయచేసి ఆలకించి ఇందులో వాస్తవాలను గ్రహించమని నేను వేడుకుంటున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్ బొమ్మ లేదని, నరేంద్ర మోడీ గారి బొమ్మ లేదని చాలా మంది జన సైనికులు, వీర మహిళలు, తటస్థులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కావాలని జరిగిందా లేక పొరపాటు జరిగిందో తెలుసుకుని ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయమని వేడుకుంటున్నానండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే నాకు ఒక డౌట్ ఇంకా, ఎందుకంటే చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మారుస్తున్నారు. మీరు ఆ జలగట్ట ప్రభుత్వంలో ఉన్న మనుషులు సరిగా పనిచేయక మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ప్రజలు తెలుసు. అలాగే అటువంటి వ్యక్తులు ఏమైనా ఈ యాడ్ డిపార్ట్మెంట్లో ఇంకా జగన్ మనుషులు ఉండి చేయించారో అని కూడా ప్రజలు అనుకుంటున్నారని ఒకసారి మీరు గమనించి, ఈ యాడ్ డిపార్ట్మెంట్లో జగన్ మనుషులు ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా తొలగించమని, ఇక ముందు ఇట్లాగా ప్రభుత్వ యాడ్లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, అంటే కూటమి ప్రభుత్వం తరఫున మీ బొమ్మ ముఖ్యంగా ప్రముఖంగా ఉండాలని, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు కనుక పక్కన మోడీ గారిది, పవన్ కళ్యాణ్ బొమ్మ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ప్రకారంగా చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా అండి. మీరు ఈ యొక్క పెన్షన్ 4,000 అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది మీరు ఇచ్చి ఆ యొక్క జగన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు కొట్టారండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.